వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్టు. సో ఇటువైపు రోడ్ వస్తుంది, ఈస్ట్ వైపు రోడ్ వస్తుంది, సౌత్లో రోడ్ వస్తుంది, కార్నర్ అన్నమాట. సో 156 గజాలు, 156 స్క్వేర్ యార్డ్స్, G+1, 2 హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయండి. 2 ఇల్లులు ఉన్నాయి. అది ఓన్లీ ఈస్ట్, ఇది ఈస్ట్ సౌత్ కార్నర్. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి దమ్మాయిగూడ ఏరియాలో మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్న ఇల్లు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 700-800 మీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. మంచి కార్ పార్కింగ్, ఈశాన్యములు ఎగ్జాక్ట్లీ బోర్ వచ్చింది, అట్ ద సేమ్ టైం వాటర్స్ ఉంటుంది. చాలా పెద్ద కార్ పార్కింగ్, 2 కార్స్ పెట్టుకునేంత కార్ పార్కింగ్. కింద డబుల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్. ఇది వెట్టిఫైడ్ టైల్స్ వేసారు ముందర. మెయిన్ డోర్ వచ్చినప్పుడు 100% టేక్ వుడ్. ఇదే టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా చేయొచ్చు మనం. మెయిన్ హాల్, టీవీ ఏరియా, యూపీవీసీ విండో. సో ఇక్కడ మనకు పూజా రూమ్ ఇచ్చారు. ఇది చూడండి, ఇక్కడ కిచెన్ కింద పోర్షన్ వాళ్ళకి మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్ ఇచ్చేసారు. చాలా పెద్ద కిచెన్ అండి. సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. 6x6 కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయి. దీంట్లో అటాచ్డ్ వాష్రూమే, అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అటాచ్డ్ వాష్. సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్. 6x9 కాట్ వచ్చేస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో. సో ఇది గ్రౌండ్ ఏరియా. ఇక్కడ నుంచి నేను +1 ఏరియాలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. సో +1 ఏంటంటే ఓనర్స్ హౌస్. మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్లో 100% జెన్యూన్ ప్రాపర్టీస్, 100% వాస్తు ఉన్నది. తర్వాత లొకాలిటీ పరంగా కూడా 100% పర్ఫెక్ట్గా ఉన్నది. పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ కూడా చిన్న డీవియేషన్ లేకుండా చూపిస్తామండి. చూడండి, దీంట్లో లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. సో పైకి వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా వచ్చింది. సో మెయిన్ డోర్ వచ్చినప్పుడు మళ్ళీ కంప్లీట్ టేక్వుడ్, ఒరిజినల్ టేక్వుడ్ డోరు. సో మెయిన్ హాల్, నార్త్ డోర్ ఇచ్చారండి. టీవీ ఏరియా. సో దిస్ ఈస్ ద డైనింగ్ అండ్ పూజా రూమ్, కిచెన్. సో వాష్ ఏరియా. దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ దిస్ ఈస్ ద కామన్ వాష్రూమ్. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకు మాస్టర్ బెడ్రూమ్, లో రూఫ్. ఇట్స్ ద కంప్లీట్ హౌస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.